G. Ramanvelu, working as a school assistant biological science at ZPHS Arakkal. My native place Gunagalla. సో ఈరోజు మనము సైన్స్ లో భాగమైన బయాలజికల్ సైన్స్ పబ్లిక్ ఎగ్జామ్ లో ఏ విధంగా ఈజీగా స్కోర్ చేయొచ్చు, ఏ విధంగా ఈజీగా పాస్ కావచ్చు అనే దానిపైన ఈరోజు తెలుసుకుందాం. సో ముందుగా మనం ఏం చేయాలంటే ఒక మైండ్ సెట్ అనేది మనకు ఒక అలవాటు పడిపోయింది. అంటే గతంలో సిలబస్ బయాలజికల్ సైన్స్ లో ఎక్కువగా ఉండేది, క్వశ్చన్ పేపర్ ఫ్రేమింగ్ కూడా ఎక్కువగా మనకు ఒక అంశం పైన అండర్స్టాండింగ్ దానిపైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగేవాడు. కానీ ఇప్పుడు సామర్థ్యాలు మారిపోయినాయి, అన్ని సామర్థ్యాల పైన ప్రశ్నలు అడుగుతున్నాడు. కాబట్టి మనం ఎక్కువ ప్రశ్నలు నేర్చుకోవాలా, ఎక్కువ పేజీలు ఆన్సర్ రాయాలనే కాన్సెప్ట్ నుంచి మనం బయటకు రావాలి. అది చెప్పే టీచర్లు కానీ విద్యార్థులు కానీ మనం ఈజీగా ఎలా సైన్స్ పాస్ కావచ్చు. ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ కష్టం అనిపించే విద్యార్థులు, ఎందుకంటే ఫిజికల్ సైన్స్ 50 మార్క్స్ ఉంటాయి, బయాలజికల్ సైన్స్ 50 మార్క్స్ ఉంటాయి. సో ఫిజికల్ సైన్స్ స్కోర్ చేయని వాళ్ళు బయాలజికల్ సైన్స్ లోనే 35 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ బ్లూ ప్రింట్ ఆధారంగానే. సో బ్లూ ప్రింట్ అనేది మనకి ఎస్ఏలకు ఎఫ్ఏలకు సపరేట్ గా ఉంటుంది, పబ్లిక్ ఎగ్జామ్స్ సపరేట్ గా ఉంటుంది. ఎస్ఐఎఫ్ఏ లో ఏమవుతుందంటే సిలబస్ తక్కువ ఉంటుంది కాబట్టి అన్ని పాఠాల్లో అన్ని అంశాలకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతుంటారు. కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఈ పాఠంలో ఈ క్వశ్చన్స్ అని చెప్పినారు కదా బ్లూ ప్రింట్, మరి ఇక్కడ రాలేదు కదా అనేది కాదు. ఇది ఓన్లీ పబ్లిక్ ఎగ్జామ్ రాయడానికి మనము ఫాలో అయ్యే బ్లూ ప్రింట్ మాత్రమే. ఈ బ్లూ ప్రింట్ ఆధారంగా మనం ప్రిపేర్ అవుతే చాలా ఈజీగా పాస్ కావచ్చు. ముఖ్యంగా బీసీ గ్రేడ్ లో ఎవరైతే ఫెయిల్ మార్క్ కు దగ్గరగా ఉన్నాము అని అనుకునే విద్యార్థులు ముఖ్యంగా బయాలజికల్ సైన్స్ లోనే 25 to 30 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో మన బయాలజికల్ సైన్స్ 50 మార్క్స్ అన్నారు, కానీ మన బయాలజికల్ 50 మార్క్స్ కాదు, 70 మార్క్స్. 70 మార్క్స్ ఎందుకంటే మనకి ఇంటర్నల్ చాయిస్ 20 మార్క్స్ ఉంటాయి. అంటే మనకు క్వశ్చన్ పేపర్ 70 మార్కులకు వస్తే మనం ఆన్సర్స్ 50 మార్కులకు రాయాలి. అంటే 20 మార్క్స్ అదనంగా మనకు ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. అంటే ఏ ఏరియాలో మనం ఏ సబ్జెక్ట్ లో ఎక్కడ ఏరియాలో ప్రిపేర్ అవుతే ఆ 20 మార్క్స్ అదనంగా వస్తాయి కాబట్టి ఈజీగా మనం పాస్ కావచ్చు. ఇందులో 1 మార్క్స్ 6 క్వశ్చన్స్, అదేవిధంగా 2 మార్క్స్, తర్వాత 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కలిసి 17 క్వశ్చన్స్ ఉంటాయి. సో 1 మార్క్స్ 6 క్వశ్చన్స్, తర్వాత 2 మార్క్స్ 4 క్వశ్చన్స్, తర్వాత 4 మార్క్స్ 5 క్వశ్చన్స్, 8 మార్క్స్ 2 క్వశ్చన్స్, టోటల్ 17 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇంటర్నల్ చాయిస్ కింద అదనంగా 3 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 20 క్వశ్చన్స్ వస్తాయి 70 మార్కులకు. సో మనము ఈజీగా మనం పాస్ కావచ్చు. ముఖ్యంగా ఇక్కడ యూనిట్ వైజ్ మనం వెయిటేజ్ చూద్దాము. యూనిట్ వైజ్ వెయిటేజ్ చూస్తే మనకు 5 యూనిట్స్ ఉన్నాయి. లైఫ్ ప్రాసెస్ జీవక్రియలు, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నియంత్రణ సమన్వయము, హౌ టు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ మొక్కలలో ప్రత్యుత్పత్తి, హెరిడిటీ అనువంశికత, అవర్ ఎన్విరాన్మెంట్ పర్యావరణం. సో ఈ 5 చాప్టర్లకు ఏ చాప్టర్ కు ఎన్ని మార్కులు కేటాయించారు. సో ఫస్ట్ చాప్టర్ జీవక్రియలకు 12 మార్క్స్ కేటాయించారు. ఈ 8 మార్క్స్ అంటే ఇంటర్నల్ చాయిస్, అంటే అది కూడా వస్తుంది, అంటే టోటల్ గా 20 మార్క్స్ ఉంటాయి. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ 6 మార్క్స్ మెయిన్ గా ఉంటుంది, 8 మార్క్స్ అదనంగా అంటే ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి టోటల్ గా 14 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రత్యుత్పత్తికి 12 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ ఇంటర్నల్ చాయిస్, సో టోటల్ గా 16 మార్క్స్ ఉంటాయి. హెరిడిటీకి 10 మార్క్స్, అవర్ ఎన్విరాన్మెంట్ 10 మార్క్స్. ఇందులో 1 మార్క్ ఎన్ని క్వశ్చన్లు అడుగుతాడు, 2 మార్క్స్ ఎన్ని క్వశ్చన్లు అడుగుతాడు, 4 మార్క్స్ ఎన్ని క్వశ్చన్లు అడుగుతాడు, 8 మార్క్స్ ఎన్ని క్వశ్చన్లు అడుగుతాడు అనేది చూద్దాం. ఇక్కడ 1 మార్క్ ఫస్ట్ పాఠంలో 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్ ఒక క్వశ్చన్ మాత్రమే వస్తుంది, 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి, 8 మార్క్స్ కి ఒక క్వశ్చన్ ఇంటర్నల్ చాయిస్ కింద అడుగుతాడు. అంటే ఇది మనం ఖచ్చితంగా రాసే విధంగానే ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది. సో టోటల్ గా 20 మార్క్స్ ఈ చాప్టర్ లో మనకు అడుగుతాడు. సో నెక్స్ట్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో 1 మార్కు ఏమి లేవు, అంటే మనకి ఇక్కడ 1 మార్కు ప్రిపేర్ అయ్యే అవసరం లేదు. ఓన్లీ 2 మార్కులకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి మాత్రమే ప్రిపేర్ కావాలి. అదేవిధంగా 4 మార్కులకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి మాత్రమే ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్ క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలి. 8 మార్క్ క్వశ్చన్స్ ఇందులో కూడా ఇంటర్నల్ చాయిస్ కింద ఉంది. ఈ 2 కూడా మనకి ఇంటర్నల్ చాయిస్ కింద ఏమడుగుతాడు అంటే ఎక్స్పెరిమెంట్స్ అడుగుతాడు, అంటే ప్రయోగాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఈ ఇంటర్నల్ చాయిస్ కింద అడుగుతాడు. అంటే 8 మార్క్స్ మనం ఈజీగా ఈ స్కోర్ చేయొచ్చు. సో టోటల్ గా
మనకి ఇక్కడ 14 మార్క్స్ ఈ చాప్టర్ లో మనము తెచ్చుకోవచ్చు. అదేవిధంగా హౌ టు ఆర్గనైజ్ రీప్రొడ్యూస్, ఇందులో 1 మార్క్ 2 మార్కులు ఉండవు కాబట్టి మన ఈ పాఠంలో 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ చదవకూడదు అంటే వాటికి మనం చదవకుండా ఓన్లీ 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం చదవాలి. మనం టైం అంతా 1 మార్క్ 2 మార్క్ ఈ చాప్టర్ కూడా చదువుకోవాలి కదా అని మనం టైం అంతా వేస్ట్ చేసినామంటే 1 మార్క్ 2 మార్క్స్ అడిగేది 4 మార్క్స్ 8 మార్క్స్. మనం చాలా క్వశ్చన్స్ నేర్చుకోపోయి అక్కడ పోయేటప్పుడు మనం నేర్చుకునేది రావు. ఎందుకంటే మనం ఈ బ్లూ ప్రింట్ ఆధారంగా మనం ప్రిపేర్ కాలే. నువ్వు ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నా బ్లూ ప్రింట్ ఆధారంగానే నేర్చుకోవాలి. అందుకని ఈ పాఠంలో 1 మార్క్ 2 మార్క్స్ లేవు కాబట్టి మనం నేర్చుకునే అవసరం లేదు. ఓన్లీ 4 మార్క్స్, 1 ఇంటర్నల్ 1 2 మార్క్స్ వస్తాయి. 2 క్వశ్చన్స్ వస్తాయి 4 మార్క్స్ కు. 8 మార్క్స్ కి 1 క్వశ్చన్ వస్తుంది. సో టోటల్ గా 16 మార్క్స్ ఈ చాప్టర్ లో ఉంటాయి. అదేవిధంగా హెరిడిటీ. సో హెరిడిటీకి 1 మార్క్ 2 క్వశ్చన్స్, 2 మార్క్స్ 4 మార్క్స్ లేవు. అంటే అనువంశికతలో 1 మార్క్ సంబంధించిన 2 క్వశ్చన్లు మాత్రమే వస్తాయి కాబట్టి 1 మార్క్ సంబంధించిన క్వశ్చన్స్ నేర్చుకోవాలా, 8 మార్కులకు సంబంధించిన క్వశ్చన్ మాత్రమే నేర్చుకోవాలా. సో హెరిడిటీలో కూడా ఈ 8 మార్కులు ఈజీగా ఎలా సంపాదించాలంటే 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఎస్ఏలు. అంటే 8 మార్కులకు సంబంధించిన క్వశ్చన్లు ఈ పాఠంలో 3 ఉన్నాయి. ఆ 3 నేర్చుకున్నామంటే ఒక 8 మార్కులు మనకు వచ్చినట్లనే. ఎక్కువ క్వశ్చన్స్ నేర్చుకోకుండా ఈ పాఠంలో 8 మార్కులు 3 క్వశ్చన్స్ ఉన్నాయి, 1 నేర్చుకోండి. 1 మార్క్ 2 క్వశ్చన్ నేర్చుకుంది. టోటల్ గా 10 మార్క్స్ ఈ చాప్టర్ కి ఉంది. చాలా చిన్నగా ఉంటుంది చాప్టర్, 10 మార్క్స్. ఈ 2 చాప్టర్లు కూడా చిన్నగా ఉంటాయి. 4 పేజీల్లోనే అన్ని ఆన్సర్లు ఉంటాయి కాబట్టి ఈజీగా 20 మార్కులు ఇక్కడ మనము సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ అవర్ ఎన్విరాన్మెంట్ లో కూడా ఇక్కడ 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్స్ ఈ మూడు మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే కాబట్టి వీటిని మాత్రమే ప్రిపేర్ కావాలి. 8 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ ప్రిపేర్ కావకూడదు. అంటే మనం లెంతీ ఆన్సర్ నేర్చుకునే అవసరం లేదు. 4 మార్కుల కంటే ఈ మన ప్రస్తుతకాలంలో 4 మార్క్స్ కు 4 పాయింట్ రాసినా కనీసం 4 పాయింట్ రాయాలా. తర్వాత 5-6 పాయింట్లు కూడా ఉంటే రాయొచ్చు. లేదా 4 వాక్యాలు రాసినప్పుడు 4 మార్కులు వస్తాయి. ఒక మార్క్ ప్రశ్నకు 1 వాక్యం లేదా 1 పదము లేదా 2 వాక్యాలు రాయొచ్చు. 2 మార్కుల క్వశ్చన్స్ కు 2 వాక్యాలు రాసినా పర్వాలేదు, లేదా 4 వాక్యాలు కూడా రాయొచ్చు. సో అదే విధంగా హౌ టు ఆర్గనైజ్ రీప్రొడ్యూస్, ఇక్కడ 1 మార్క్ లేవు, 2 మార్క్స్ లేవు, ఓన్లీ 4 మార్క్స్ 8 మార్క్స్. ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంటుంది. 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి, 1 ఇంటర్నల్ చాయిస్ మన ఇష్టం అది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్ ఫ్రేమింగ్ ఉంటుంది. 50 మార్క్స్ కు మనకి ఇక్కడ వస్తుంది కానీ 70 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఇస్తాడు. 50 మార్కులకు మాత్రమే మనం ఆన్సర్స్ రాయాల్సింది. ఇదే 5 టాపిక్లను మనం ఏం చేయాలంటే డివైడ్ చేసుకొని చదవాలి. అంటే బాటనీ సపరేట్, జువాలజీ సపరేట్. అంటే వృక్ష శాస్త్రం సంబంధించిన ప్రశ్నలు అడుగుతాడు 30 మార్కులు, జంతు శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలకి 30 మార్కులు, టోటల్ 60 మార్క్స్. అండ్ ఎన్విరాన్మెంట్ అనేది జనరల్ టాపిక్, ఇది దీనికి ప్లస్ 10 మార్క్స్, టోటల్ గా 70 మార్క్స్. అంటే ప్రతి చాప్టర్ లో కూడా వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి కాబట్టి మరి కొంతమంది వృక్ష శాస్త్రం చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ అన్ని నేర్చుకున్నా కూడా మనకు 30 మార్క్స్ వస్తాయి, ప్లస్ 10 మార్క్స్ 40 మార్క్స్ ఉంటాయి. కొంతమంది జంతు శాస్త్రం సంబంధించిన ప్రశ్నలు ఈజీగా నేర్చుకోగలిగితే ఆ జంతు శాస్త్రం సంబంధించిన ప్రశ్నలు ఈజీగా నేర్చుకొని వాటిలో ఉండేది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నా కూడా మనం ఈజీగా 35 మార్క్స్ ఫెయిల్ అవుతాడు అన్నవాడు కూడా పాస్ కావచ్చు. ఎందుకంటే 70 మార్క్స్ గుర్తుపెట్టుకోవాలి. లైఫ్ ప్రాసెస్ లో వృక్ష శాస్త్రం ఉంది, కిరణజన సమయకుడు ఉంది, అదేవిధంగా శ్వాసక్రియ ఉంది జంతు శాస్త్రం సంబంధించింది. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ కూడా హార్మోన్లు ఉన్నాయి, మొక్కలకు సంబంధించిన హార్మోన్లు, జంతువులకు సంబంధించిన హార్మోన్లు, తర్వాత ఈ మెదడు సమన్వయమే ఉంది. రీప్రొడక్షన్ లో కూడా మొక్కల్లో ప్రత్యుత్పత్తి ఉంది, జంతువుల్లో ప్రత్యుత్పత్తి ఉంది. హెరిడిటీ కూడా మొక్కల్లో అనువంశికత ఉంది, జంతువులో కూడా అనువంశికత ఉంది. అంటే ఈ 4 చాప్టర్ లో మొక్కలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి, జంతువులకు సంబంధించిన ప్రశ్నలు. అంటే బాటనీ సగము, జువాలజీ సగం. ఎన్విరాన్మెంట్ లో టోటల్ గా 10 మార్క్స్ ఉంటాయి, ఇవి జనరల్ గా అడుగుతాడు. సో ఈ విధంగా మనం చాప్టర్ ను డివైడ్ చేసుకొని ఈ ఏవైతే మనకు క్వశ్చన్స్ ఇచ్చినాడో బ్లూ ప్రింట్ ఆ క్వశ్చన్స్ మాత్రం ప్రిపేర్ కావాలి. ముఖ్యం మనకు. సో వెయిటేజ్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్, సామర్థ్యాలు, ఏ సామర్థ్యాలకు ఎన్ని క్వశ్చన్లు అడిగినాడు. టోటల్ గా బయాలజికల్ స్టడీస్ లోనే సామర్థ్యాలు ఎక్కువ ఉంటాయి, అంటే పాస్ అయ్యే మార్గం ఈజీగా ఉంటుంది. సామర్థ్యాలు 6 ఉన్నాయి. ఫస్ట్ సామర్థ్యం, 1వ సామర్థ్యం వచ్చేసి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, అంటే విషయ అవగాహన. అంటే గతంలో క్వశ్చన్ పేపర్ లో విషయ అవగాహన సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఉండే, అంటే ఎక్కువ మనం తయారు చేసి రాసిపోయేది. కానీ ఇక్కడ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయ అవగాహనకు ఓన్లీ 20 మార్క్స్ మాత్రమే ఇచ్చాడు. అంటే 20 మార్కులు మాత్రమే ఇందులో క్వశ్చన్స్ అడుగుతున్నాడు పాఠాలకు సంబంధించి.
ఇందులో కూడా ఏ క్వశ్చన్స్ అడుగుతారంటే మనం జనరల్ గా నేర్చుకునేది అనగానేమి అనే క్వశ్చన్స్ ఎక్కువగా నేర్చుకుంటాం. ఇక్కడ 20 మార్కులకు సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసి అనగానేమి సంబంధించి ఇస్తాడు, ఉదాహరణలు ఇవ్వండి సంబంధించి ఇస్తాడు, చర్చించండి, లేకుంటే వివరించి రాయండి. సో ఇలాంటి తర్వాత భేదాలు, పోలికలు, తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ 20 మార్కులు సంబంధించి ఉంటాయి. అంటే మనం అన్ని రకాల క్వశ్చన్స్ ఇక్కడ 20 మార్కులు ప్రిపేర్ కావాలి. ముఖ్యంగా భేదాలు, తర్వాత మనకి డయాగ్రామ్ బేస్డ్ ఇస్తాడు. ఒక డయాగ్రామ్ అంటే ఇప్పుడు మూత్రపిండ నిర్మాణాన్ని వర్ణించండి అంటే అక్కడ మూత్రపిండ నిర్మాణాన్ని వర్ణించండి అన్నప్పుడు మూత్రపిండం పట్ట వేసి భాగాలు రాసి వర్ణన 4-5 పాయింట్ రాసినా కూడా మనకి ఇక్కడ స్కోరింగ్ తెచ్చుకోవచ్చు. ఇలాంటివి 3-4 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. నెఫ్రాన్ నిర్మాణాన్ని వర్ణించండి, మెదడు నిర్మాణాన్ని వర్ణించండి, ఉష్ణవేగ నిర్మాణాన్ని వర్ణించండి. ఇలా వర్ణించండి అనే క్వశ్చన్స్ మనకి అంటే 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ అడుగుతాం. మిగతావి అనగానేమికి సంబంధించినట్టు ఒకటే అడుగుతారు. అనగానేమి, ఉదాహరణలు ఇవ్వండి, ఊహించి రాయండి. ఇలాంటి క్వశ్చన్స్ 20 మార్కులకు సంబంధించింది. అంటే మనం దీని పైన ఎక్కువ దృష్టి పెడుతున్నాం కాబట్టి 20 మార్కులు మాత్రం ప్రిపేర్ అవుతున్నాము, మిగతా మార్కులు ప్రిపేర్ కావడం లేదు. కాబట్టి మనం ఇవి వదిలిపెట్టిన తర్వాత చూద్దాము. సో అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాయి 20 మార్కులు. నెక్స్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథీసిస్. ప్రశ్నించడము, పరికల్పన చేయడం. ప్రశ్నించడం అంటే క్వశ్చనింగ్ చేయడం. సో దీనికి 5 మార్క్స్ ఉన్నాయి. అంటే 5 మార్కులు మన ప్రశ్నలు తయారు చేస్తేనే 5 మార్కులు వస్తాయి. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే క్వశ్చన్స్ ఇప్పుడు ఉదాహరణకు గుండె గురించి గుండె వ్యాధి నిపుణుడిని కలిసినప్పుడు నువ్వు ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు అంటే ఒక విద్యార్థి గుండె అనగానే అడగచ్చు. క్వశ్చన్ అడగకూడదని అనడానికి లేదు. విద్యార్థులు ఏ సామర్థ్యాన్ని మనము రాబడుతున్నామంటే వాడు ప్రశ్న తయారు చేయాలి, ప్రశ్నించే స్వభావం రావాలి. సీక్రెట్ పిల్లవాడు అంతకంటే ఏం రాలేడు. సో ఏ గ్రేడ్ పిల్లవాడు అంతకంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి, నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ హై లెవెల్ లో క్వశ్చన్ చేస్తాడు. సో ఇక్కడ ప్రశ్నించడానికి 4 మార్కులు ఉంటాయి. ప్రశ్నించడానికి 4 మార్కులు. అది ముఖ్యంగా గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు. సో ఈ మూడు తర్వాత మెదడు. సో ఇక్కడ ఈ 2వ పాఠంలోనే ఈ క్వశ్చన్స్ కు అడగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ప్రశ్న వేయడం అంటే మనం ఏదో ప్రశ్న కానీ తయారు చేయొచ్చు. ఇదే ప్రశ్ననే ఛాయిస్ ఉండదు. నువ్వు ఏ ప్రశ్నలైనా 4 తయారు చేసి రాసినావంటే 4 మార్కులు వస్తాయి. సో మూత్రపిండాలు అంటే ఏమిటి, సో మూత్రపిండాలు ఎక్కడ ఉంటాయి, మూత్రపిండాలు ఎన్ని ఉంటాయి, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడితే ఏం చేయాలి. సో ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది కూడా రెండు రకాలుగా అడుగుతాడు. అంటే వైద్యుని కలిసినప్పుడు నువ్వు ఏ విధంగా ప్రశ్నిస్తావు, మీ ఉపాధ్యాయుని అదనపు సమాచారం కొరకు ఏ ప్రశ్నలు వేస్తావు అని. అంటే ఇక్కడ వైద్యుడికి ఏ విధంగా క్వశ్చన్స్ వేస్తావు అన్నప్పుడు మనం వేరే రకమైన ఒక క్వశ్చన్ అడుగుతాము. కానీ ఉపాధ్యాయునికి అడగాల్సి వచ్చినప్పుడు వేరే రకమైన క్వశ్చన్స్ వేస్తాం. సో ఏదేమైనా 4 రకాల క్వశ్చన్స్ దేనిపైన ఉంటాయంటే స్ట్రక్చర్ పైన, అది ఏ విధంగా నిర్మించబడింది అనే దాని మీద ఒక క్వశ్చన్ వేయచ్చు. ఫంక్షనింగ్ ఎలా పనిచేస్తుంది అనే దానిపైన మనము ఒక క్వశ్చన్ వేయచ్చు. తర్వాత ఫుడ్ కు సంబంధించి ఒక క్వశ్చన్ వేయచ్చు, వ్యాధులకు సంబంధించి ఒక క్వశ్చన్ వేయచ్చు, ట్రీట్మెంట్ సంబంధించి ఒక క్వశ్చన్ వేయచ్చు. అంటే ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలనేది వైద్యునికి అడుగుతా క్వశ్చన్. మిగతా క్వశ్చన్స్ అన్ని టీచర్ కి ఏవైతే ఉంటాయో వైద్యుని కూడా డాక్టర్ కూడా అదే విధమైన క్వశ్చన్స్ వేస్తాము. సో డాక్టర్ కి అదనంగా వేరే క్వశ్చన్స్ ఏం వేస్తామంటే ట్రీట్మెంట్ సంబంధించింది, ఈ వ్యాధి వస్తే నేను ఎటువంటి మెడిసిన్ తీసుకోవాలి, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎటువంటి యోగా చేయాలి, ఎటువంటి వ్యాయామం చేయాలి, ఈ 3 రకాల క్వశ్చన్స్ వైద్యునికి అడుగుతాం. మిగతా క్వశ్చన్స్ టీచర్ కి అవే వస్తాయి, వైద్యుని కూడా అవే వస్తాయి. సో 4 మార్కులు ఉంటాయి. ఇంకా 1 మార్క్ మాత్రమే మేకింగ్ హైపోథీసిస్ అంటే పరికల్పనలు చేయడము, అంటే ఊహించి రాయడం. అంటే క్వశ్చన్ వేస్తే దానికి ఊహించి రాయడం. అంటే మనం జనరల్ గా ఆన్సర్ నేర్చుకుంటాము, ఆ ఆన్సర్ ఆపోజిట్ ఎక్కువగా ఇంగ్లీష్ లో మనం రాస్తుంటారు ఆపోజిట్ వర్డ్స్ అని. సో ఆపోజిట్ వర్డ్స్ మాదిరిగా ఇక్కడ హైపోథీసిస్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది 1 మార్కుకి. సో ఎట్లా అంటే పత్రరంధ్రాలు లేకపోతే ఏమవుతుంది, మనం నేర్చుకునేది పత్రరంధ్రం యొక్క విధి ఏమి అంటే వాయు మార్పిడి బాష్పోజేయకము నిర్వహిస్తుందని నేర్చుకున్నాం. ఇక్కడ హైపోథీసిస్ క్వశ్చన్ అంటే దానికి ఆపోజిట్ రాయాలి. మేబీ పత్రరంధ్రాలు లేకపోతే వాయు మార్పిడి జరగదు, బాష్పోజేయకము జరగదు. సో దీనివల్ల మొక్కలు కిరణజన్య సమయక్రియ జరపలేవు. సో ఇది హైపోథీసిస్ క్వశ్చన్. అంటే మనం నేర్చుకునేది ఆపోజిట్ గా రాయడము. అక్కడ అవును అంటుంది, మనం కాదు అని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా హైపోథీసిస్ క్వశ్చన్ ఇది కూడా జనరల్ గా మనం ఊహించి ఏదైనా ఆన్సర్ రాయొచ్చు, రిలేటెడ్ ఆన్సర్. ముఖ్యంగా బీసీ గ్రేడ్ పిల్లలు ఏం చేస్తారంటే మాకు ఆన్సర్ రాదు అనుకుని వదిలిపెడతారు.
ఆన్సర్ రాదని వదిలిపెట్టకూడదు. దానికి రిలేటెడ్ గా మీరు పాఠాలలో ఏదైతే విన్నారో క్లాస్ లో దానికి రిలేటెడ్ గా రాయొచ్చు. జనరల్ గా ఏం రాస్తాం ఇక్కడ పదరంధ్రాలు లేదంటే మనకు కిరణ సమయక్రియ జరగదు అనే ఒక పాయింట్ జనరల్ గా బీసీ గ్రేడ్ మీద రాయొచ్చు. అంటే మొక్కల సమయం ప్రశ్న హైపోథిసిస్ క్వశ్చన్ ఏది అడిగినా ఆహారం తయారు కాదు, కిరణ సమయక్రియ జరపలేవు అనే ఒక జనరల్ ఒక మనం హైపోథిసిస్ ఆన్సర్ రాయొచ్చు. అదే శ్వాసక్రియ అయితే శ్వాసక్రియ జరగదు అనే జనరల్ ఒక రాయొచ్చు. సో ఇట్లా మనము జనరల్ గా ఒకే ఆన్సర్ అన్నిటికీ ఏ క్వశ్చన్ అడిగినా ఒకే ఆన్సర్ వచ్చే ఇవి కూడా ఉన్నాయి. సో అదొకటి రాసినా కూడా బీసీ గ్రేడ్ పిల్లలు పాస్ అవుతారు ఇక్కడ హైపోథిసిస్ క్వశ్చన్ లో ఊహించి రాయడం కాబట్టి. సో మనం ఎప్పుడు కూడా 20 మార్క్స్ కి ప్రిపేర్ అయ్యి ఇలాంటివన్నీ వదిలేస్తున్నాం, 30 మార్కులు వదిలేస్తున్నాం. సో ముఖ్యంగా ఇవి ప్రిపేర్ కావాలి. అవి ఎలాగో ప్రిపేర్ అవుతారు, క్లాస్ లో వినింటారు, రాపిస్తుంటారు. సో వీటిని బాగా ప్రిపేర్ కావాలి మనం. సో బాగా ప్రిపేర్ అయితేనే మిగతా స్కోర్ చేసి 35 మార్కులు తెచ్చుకుంటాము. క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ లో ఏ విధంగా 25, 30 మార్కులు రీచ్ కావచ్చు ఫెయిల్ అయ్యే పిల్లవాడు అనేది చూపిస్తాం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్. సో ఇది ప్రయోగానికి సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ కూడా ప్రయోగాలకు సంబంధించిన క్వశ్చన్ వచ్చేసి 1వ పాఠం, 2వ పాఠము, 3వ పాఠము 8 మార్కుల క్వశ్చన్స్ ఎక్కడైతే ఇచ్చినాడో అక్కడ ప్రయోగాలు అడగడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా 1వ పాఠంలో ప్రయోగం వస్తుంది, 3వ పాఠంలో వస్తుంది, తర్వాత అనువంశికత దాంట్లో కూడా అక్కడ ప్రయోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ప్రయోగాలు లేవస్తారు, ప్రయోగాలు చేయలేదు క్లాస్ లో అనే కాదు. అక్కడ మెంటల్ ప్రయోగాలు అని 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం 8 మార్కుల క్వశ్చన్ 3 ఉన్నాయి. అందులో ఒకటి మానవుల యొక్క లింగ నిర్ధారణ, మిగతా 2 క్వశ్చన్లు వచ్చేసి మెంటల్ సంబంధించిన ప్రయోగాలు. అంటే మెంటల్ ఏ విధంగా ప్రయోగాలు చేశాడు, అది మన క్లాస్ రూమ్ లో చేసే ప్రయోగం అవసరం లే, ఇక్కడ ప్రయోగానికి రాదు అని దాన్ని మనం చేయకూడదు. సో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ కింద 8 మార్కులు అడుగుతాడు. ఇది ఈజీగా బీసీ గ్రేడ్ పిల్లలు 3 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు, 3-4 మార్కులు ఈజీగా బీసీ గ్రేడ్ పిల్లలు తెచ్చుకోవచ్చు. అది క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఎట్లా రాయాలో ఆన్సర్ అనేది నాకు తెలియజెప్తా. కాబట్టి ప్రయోగానికి 8 మార్కులు ఈజీగా 6 మార్కులు ప్రతి ఒక్కరికి వస్తాయి. ఏ గ్రేడ్ పిల్లలు అయితే 8 మార్కులు వస్తాయి. 8 మార్కులు వచ్చారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్. Communication through diagram, application to daily life, concern to biodiversity. So communication through diagram. So diagram సంబంధించిన డయాగ్రామ్స్ కు 5 మార్కులు ఉంటాయి. 5 మార్కుల్లో 4 మార్కులు ఒక డయాగ్రామ్, 1 మార్కు డయాగ్రామ్ ఇచ్చి దాని మీద ఒక క్వశ్చన్ చేస్తాడు. అది 1 మార్కుకి ఇస్తాడు. మనకి ఇందులో కూడా బాటనీ, జువాలజీ. సో 4 మార్కుల్లో బాటనీకి సంబంధించిన క్వశ్చన్ 1 ఇస్తాడు, జువాలజీకి సంబంధించిన క్వశ్చన్ 1 ఇస్తాడు 4 మార్కులకు. ఇందులో త్రూ ద డయాగ్రామ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అంటే బొమ్మ ఇచ్చి దానికి ప్రశ్నలు ఇస్తాడు. 4 ప్రశ్నలు జవాబు రాయాలి. అందులో భాగాలు గుర్తించడానికి 1 మార్కు ఉంటుంది, మిగతా 3 మార్కులకి క్వశ్చన్ ఉంటుంది. లేదా 2 మార్కులకి భాగాలు గుర్తించమంటాడు, మిగతా 2 మార్కులు క్వశ్చన్ చేస్తాడు. అంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, లేదా డయాగ్రామ్ వేసి భాగాలు గుర్తించబడి ఉంటాయి. సో ఇందులో కూడా మనం 4 మార్కులు ఈజీగా ఎట్లా సంపాదించాలంటే బాటనీకి సంబంధించి 3 బొమ్మలు ఉన్నాయి. పుష్పము, నిలువు కోత, ఆకు అడ్డు కోత, తర్వాత ఫలదీకరణ సంబంధించి ఈ 3-4 మార్కుల క్వశ్చన్స్ వస్తాయి. మిగతా ఇంటర్నల్ ఛాయిస్ కింద జంతు శాస్త్రం సంబంధించిన బొమ్మ అడుగుతాడు. అది గుండె గాని, ముద్రపిండాలు గాని, నాడీకణం గాని ఇలాంటివి. సో అలాంటప్పుడు ఏం చేస్తాం మనము బీసీ గ్రేడ్ పిల్లలు ఈ 3 బొమ్మలు మాత్రమే బాగా ప్రాక్టీస్ చేయాలి. భాగాలు, బొమ్మ, ఈ 3 బొమ్మలు ప్రాక్టీస్ చేసినారంటే మీకు 4 మార్కులు వచ్చినట్లనే. ఎందుకంటే బాటనీకి సంబంధించిన బొమ్మలు ఒక ఫిగర్, ఒక డయాగ్రామ్ అడుగుతాడు, జువాలజీకి సంబంధించిన డయాగ్రామ్ ఒకటే అడుగుతాడు. కాబట్టి ఇంటర్నల్ ఛాయిస్ కింద జువాలజీలో చాలా డయాగ్రామ్స్, ఒక 10 డయాగ్రామ్లు ఉన్నాయి. బీసీ గ్రేడ్ పిల్లలు 10 డయాగ్రామ్లు నేర్చుకోలేరు. అందుకని వాటిలో ఉన్న ఆ 3 డయాగ్రామ్లు నేర్చుకొని బాగా నేర్చుకున్నారంటే ఖచ్చితంగా ఒక డయాగ్రామ్ వస్తుంది. కాబట్టి 4 మార్కులు ఇది సంపాదించవచ్చు. మిగతా 1 మార్క్ దేనికంటే డయాగ్రామ్ ఇచ్చి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అంటే ఒక డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్ దేనికి సంబంధించింది లేదా ఒక పార్ట్ గుర్తించి ఈ పార్ట్ ఏది రాయండి అనే క్వశ్చన్ 1 మార్క్ అడుగుతాడు. ఇది డయాగ్రామ్ సంబంధించి. అప్లికేషన్ టు డైలీ లైఫ్, కన్సర్న్ టు బయోడైవర్సిటీ. ఇక్కడ 5 మార్కులు దీనికి కూడా. ఈ సమాచారం కూడా 5 మార్కులు ఉన్నాయి. అంటే మనం నినాదాలు రాయడం, నినాదాలు చేయడం. అంటే పర్యావరణ పరిరక్షణకు నువ్వు ఎటువంటి నినాదాలు చేస్తావు, ఓజోన్ పొర రక్షించడానికి ఎటువంటి నినాదాలు చేస్తావు. సో ఇక్కడ నినాదాలు అనేటివి మన టెక్స్ట్ అవుట్ ఆఫ్ సిలబస్ ఇక్కడ అన్ని కూడా ఒక ఎక్స్పెరిమెంట్ తప్ప ఈ 5 మార్కులు కానీ 7 మార్కులు కానీ 5 మార్కులు కానీ 5 మార్కులు కానీ టెక్స్ట్ బుక్ లో ఉండవు. ఇవి ఆన్సర్స్ టెక్స్ట్ బుక్ లో ఉండవు.
మనము సొంతంగా రాయాల్సి ఉంటుంది. కాబట్టి నినాదాలు అన్నప్పుడు పుస్తకంలో ఏ పుస్తకాలు అసలు నినాదాలు లేవు. ఇక్కడ ఏది ఉంటే అదే రాయాలి కాదు. నినాదం అన్నప్పుడు నీ ఓన్గా నీ మైండ్ కి ఏదైతే నినాదం అనిపిస్తుందో అది రాయొచ్చు. ఓజోన్ పొరను రక్షించడానికి అంటే మొక్కలు ఎక్కువ పెంచాలి, కాలుష్యాన్ని తగ్గించాలి. సో ఇలాంటివి రాస్తాం. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు అంటే మొక్కలు మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. సో ఇలాంటి నినాదాలు సంబంధించి ఆ లాస్ట్ పాఠంలో ఈ 5 మార్కులు ఉన్నాయి. లాస్ట్ పాఠంలో ఖచ్చితంగా నినాదాలు అనేటివి వస్తాయి ఇక్కడ. తర్వాత ఇన్ఫర్మేషన్ స్కిల్స్, సమాచార సేకరణ. సమాచార సేకరణ సంబంధించిన ప్రశ్నలు కూడా ఇక్కడ 7 మార్కులు 7 అడుగుతాడు. సో ఇవి కూడా ఈజీగా ఉంటాయి. అంటే ఒక టేబుల్ ఇస్తాడు, టేబుల్ ఇచ్చి దాని కింద 4 క్వశ్చన్స్ చేస్తాడు. 4 క్వశ్చన్స్ అడుగుతాడు. టేబుల్లోనే 2 ఆన్సర్లు ఉంటాయి, 2 ఇండైరెక్ట్ ఆన్సర్లు ఉంటాయి. అంటే మనం ఆ టేబుల్ అవగాహన చేసుకొని రాసేట్టు ఉంటాయి. ఎప్పుడైనా కానీ క్వశ్చన్ పేపర్ ఏదైనా కానీ 40-30 రేషియోలో క్వశ్చన్ పేపర్ డిజైన్ చేస్తాడు. అంటే 30 ఈజీగా ఉన్న క్వశ్చన్స్ ఇస్తాడు, తర్వాత 40 ఆవరేజ్ గా ఉన్న క్వశ్చన్స్ ఇస్తాడు, ఇంకొక 30 వెరీ డిఫికల్ట్ ఆర్ డిఫికల్ట్ కష్టతరమైనవి. అంటే ఏ గ్రేడ్ A+ గ్రేడ్ పిల్లలు ఆ 30 మార్కులకు రాయగలుగుతారు. సో 40 మార్కులకు అంటే ఆవరేజ్, అంటే ఆవరేజ్ పిల్లలు ఈ 40 మార్కులు రాస్తారు. 30 మార్కులు వచ్చేసి ఈజీ, అంటే ప్రతి ఒక్కరూ రాసే విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం FA3 రాసినాం, అందులో చాలా ఈజీగా ఉన్న క్వశ్చన్ అంటే మనకి అనువంశికమైన ప్రయోగాలు నిర్వహించే శాస్త్రవేత్త ఎవరు అంటే మెండల్. అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో ఆ క్వశ్చన్ చాలా ఈజీ కింద ఉంటది. లేదా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మన కింద 4 క్వశ్చన్స్ ఇచ్చినాడు, అందులో 4 క్వశ్చన్లు ఒక క్వశ్చన్ ఈజీగా ఉంది, క్వశ్చన్ ఆవరేజ్ గా ఉంది, 2 క్వశ్చన్స్ డిఫికల్ట్ గా ఉన్నాయి. అంటే ఈజీగా రాసే ప్రతి ఒక్కరు రాసే క్వశ్చన్ ఒకటి ఉంది. అంటే నిష్పత్తి ఎంత, ఎప్పంతరం నిష్పత్తి ఎంత అంటే ప్రతి ఒక్కరు రాస్తారు. సో ఎప్పంతరంలో అంతర్గత లక్షణం ఏది అంటే ఆవరేజ్ క్వశ్చన్ అది. తర్వాత ఈ ఎప్పంతరంలో 800 మొక్కలు వచ్చాయి, అందులో పొట్టి మొక్కలన్నీ పొడవు మొక్కలన్నీ వాటి యొక్క నిష్పత్తి ఎంత అన్నాడు. అంటే అవగాహన చేసుకుని రాయాలి, అంటే డిఫికల్ట్ క్వశ్చన్ కింద వస్తుంది. అందుకనే మన క్వశ్చన్ పేపర్ 30 మార్కులు ఈజీగా ఉంటాయి, అంటే ప్రతి ఒక్కరు రాసేటివి. అవి రాయని వాళ్ళే ఫెయిల్ అవుతారు. సో చాలా ఈజీగా ఉన్న క్వశ్చన్స్ మనం ఎస్కేప్ చేసి కష్టంగా ఉండేట్టు నేర్చుకోవడానికి వెళ్తాం. కష్టంగా ఉండేట్టు నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈజీగా ఉన్నట్టు వదిలిపెట్టేసి మనం ఫెయిల్ అవుతుంటాం. అందుకనే మనం ఈజీగా ఉన్న క్వశ్చన్స్ నేర్చుకోవాలా. ఫెయిల్ అయ్యే వాళ్ళు అన్ని నేర్చుకోకూడదు. ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేర్చుకుంటూ వెళ్ళిపోతే కూడా చాలు. ఇది ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కింద టేబుల్ ఇచ్చి కింద క్వశ్చన్స్, లేదా పేరాగ్రాఫ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ వెళ్తాడు. సో అందుకని 20 మార్కులకి ఎక్కువ కష్టపడకుండా మిగతావన్నీ కూడా ప్రిపేర్ కావాలి. ఇవి టెక్స్ట్ బుక్ లో ఉండవు. ఒక మెటీరియల్ తీసుకొని ఫాలో కావాలి, లేకపోతే మీ టీచర్లు చెప్పినట్టు వాటిని ఎక్కువగా ఫాలో కావాలి. సో ప్రస్తుతకాలంలో మెటీరియల్ చాలా మెటీరియల్ మనకు వస్తుంది. ముఖ్యంగా ఎన్సీఆర్టీ మనకి ఇచ్చిన అది కంటెంట్ చాలా బాగుంది. ఎన్సీఆర్టీ సిలబస్ ఏదైతే మనకు మెటీరియల్ ఇచ్చినాడో ఆ మెటీరియల్ చదవండి. దాని సింపుల్ వర్డ్స్ ఉన్నాయి, ఈజీగా రాయగలుగుతారు. కొన్ని మెటీరియల్ వచ్చినాయి. మనం ఇందాక ఈ 6 నెలలు నేర్చుకున్న కాంటెంట్ వేరే ఉంది, తర్వాత ఇక్కడ మెటీరియల్ వేరే ఉంది. అందుకని మనము ఇంతవరకు ఏదైతే క్వశ్చన్స్ ఆన్సర్ నేర్చుకున్నామో అవే నేర్చుకోండి, కొత్త ఆన్సర్స్ నేర్చుకోవద్దండి. ఏ గ్రేడ్ పిల్లలు అయితే నేర్చుకోవచ్చు, కానీ బీసీ గ్రేడ్ పిల్లలు మాత్రం ఇంతవరకు ఏవైతే నేర్చుకుంటున్నారో ఆన్సర్స్ నేర్చుకున్నారో అవే నేర్చుకోండి. సో ఈ విధంగా ఉంటుంది. సామర్థ్యాధారంగా 1 మార్క్ సంబంధించింది అనగానేమి, సార్లు ఇవ్వండి అనేవి ఇందులో వస్తాయి. ఇది డయాగ్రామ్ బేస్డ్ డయాగ్రామ్ ఇచ్చి క్వశ్చన్. ఈ AS4 సంబంధించిన క్వశ్చన్స్. సో AS5 సంబంధించిన క్వశ్చన్స్, AS6 ఫస్ట్ సామర్థ్యాలు చెప్పిన ఆ సామర్థ్యాలు, ఏ సామర్థ్యానికి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దీన్ని బట్టి మనము ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చూద్దాము. సో ఇందాక మనం ఏ టాపిక్ ఎన్ని మార్కులు, సామర్థ్యాల ఆధారంగా ఎన్ని మార్కులు వచ్చినాయి దాన్ని బట్టి చూస్తే, సో బోనస్ మరియు కై మధ్య భేదాలు ఏవి అంటే భేదాలకు సంబంధించిన క్వశ్చన్ ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ ఇవ్వండి. భేదాలు ఎంజైమ్ లేని జీర్ణాశయం డైరెక్ట్ క్వశ్చన్ అనగానే. సో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. డయాగ్రామ్ ఇచ్చినాడు, ఇది ఇక్కడ పటంలో ఉన్న చలనాన్ని గుర్తించండి అన్నాడు. ఇది 1 మార్క్, 5 మార్కులు డయాగ్రామ్ అయితే. తర్వాత ఇది బిట్టుకు సంబంధించినది, నిష్పత్తి రాయడము. సో పంటల ఉత్పత్తిని పెంచుటకు పర్యావరణ స్నేహపూర్వక పద్ధతి సూచించండి.
ఇది మనము అవగాహన చేసుకొని జనరల్ గా రాసే క్వశ్చన్. సో 5వ క్వశ్చన్ వచ్చేసి టేబుల్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్, టేబుల్ సంబంధించిన క్వశ్చన్. సో 7 మార్కులు ఉంటాయని చెప్పినాం టేబుల్ సంబంధించిన క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కి. ఇందులో 1 మార్కు ఒకటి అడిగినాడు. సో టేబుల్ లో ఆన్సర్ ఉంటుంది. వార్నిస్ తయారులో ఉపయోగించే ద్వితీయ జీవ క్రియోత్పన్నం ఏది? సో వార్నిస్ అనేది ఎక్కడ ఉంది? బీసీ గ్రేడ్ పిల్లలు ముఖ్యంగా వార్నిస్ తయారీకి అన్నాడు. జీవ క్రియోత్పన్నము రెసిన్. అంటే టేబుల్ లోనే ఆన్సర్ ఉంది ఇక్కడ. ఇదే ఆన్సర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వెతికి రాయొచ్చు. అంటే బీసీ గ్రేడ్ పిల్లలు ముఖ్యంగా ఫెయిల్ కావడానికి కాబట్టి ఇవి కూడా రాయలేకపోతారు. భూమిపై శిలాజీనాలు పూర్తిగా అంతరించిపోతే ఏం జరుగుతుందో ఊహించి రాయండి. ఊహించి రాయాలి. శిలాజీనాలు అయిపోతే వెహికల్స్ అన్ని కూడా మనము నడపలేము. ఇవన్నీ కూడా కరెంట్ ఉత్పత్తి కాదు. ఇలాంటివన్నీ కూడా ఊహించి మనము జనరల్ గా రాసే క్వశ్చన్ అది. టెక్స్ట్ బుక్ లో ఉండదు. 2 మార్కుల క్వశ్చన్స్ కూడా 4 ఉంటాయి ఇక్కడ. సో మన భేదాలకు సంబంధించిన క్వశ్చన్ 20 మార్కుల్లో భేదాలకు సంబంధించిన క్వశ్చన్ అన్నాం. సో భేదాలకు సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ 2 మార్కులు అడిగినాడు. 4 మార్కులు కూడా చెబుతాడు. అది బాడీకి సంబంధించి ద్వాలకు సంబంధించింది. మూత్రపిండంలో సరిగా పనిచేయకపోతే జరిగే పరిణామాలు హైపోథీసిస్ క్వశ్చన్. ఏం జరుగుతుందో ఊహించి రాయాల్సి ఉంటది. తర్వాత ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ స్కిల్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అడిగినాడు. 2 మార్కులు కూడా ఒకటి అడిగినాడు. మొత్తం టోటల్ 7 మార్కులు ఉంటాయి కాబట్టి. సో ఇక్కడే మనం పట్టిక చదివేటప్పుడు కూడా ఇట్లా చదవాలి కానీ ఇట్లా నిలువ చదవకూడదు. అట్లాగా చదివితేనే మనకు అవగాహన అవుతుంది పట్టిక. లేదు పట్టికలో ఉన్న బీసీ గ్రేడ్ పిల్లలు పట్టికలో పదాలు చూసుకొని కింద ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ ను రాయాల్సి ఉంటది. దంతాల విధుల గురించి దంత వైద్యులు అడుగుతారు 2 ప్రశ్నలు రాయండి. సో ఇందాక చెప్పుకున్నట్లుగా మనం వైద్యుడు అడగడానికి ప్రశ్నలు వేరేగా అడగాల, టీచర్ అడగడానికి వేరేగా అడగాలని ఏం లేదు. సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ వైద్యులు అడిగినప్పుడు జనరల్ గా ట్రీట్మెంట్ అడుగుతాము. టాబ్లెట్స్ ఏమైనా ఉంటే అవి సూచించండి అని అడుగుతాం. లేకుంటే ఎటువంటి వ్యాయామం చేయాలని అడుగుతాం. తర్వాత ఇక్కడ కూడా భేదాలకు సంబంధించి 4 మార్కులకు సంబంధించిన క్వశ్చన్ కూడా భేదాలకు సంబంధించిన క్వశ్చన్ అడిగినాడు. 2 రైళ్లు బట్టి మంది కాక్ష మధ్య భేదాలు రాయండి. ఇక్కడ కూడా 4 మార్కులు భేదాలు. సో డయాగ్రామ్ బేస్డ్ అని చెప్పిన. సో ఇక్కడ పుష్ప నిర్మాణం, మూత్రనాళిక నిర్మాణము అంటామన్నాడు. అంటే ఇది బాటికి సంబంధించి జ్వాలకు సంబంధించింది. అందుకని బాటికి సంబంధించిన ఒక బొమ్మ మాత్రం నేర్చుకుంటే అందులో ఒకటి వస్తుందని చెప్పిన. తర్వాత ఇది కూడా ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కే పట్టిక ఇచ్చి కింద 4 క్వశ్చన్స్ అడిగినాడు. ఇందులో కూడా అన్ని ఈజీగానే ఉన్నాయి. కొన్ని ఒక క్వశ్చన్ మాత్రం అవగాహన చేసుకొని రాసేది ఉంటాయి. ఇది డైరెక్ట్ క్వశ్చన్. కలిగే ప్రయోజనాలు ఏమి? ఫస్ట్ సంబంధించింది అది. జీవవైద్య సంరక్షణ గురించి నినాదాలు రాయండి. మన జనరల్ నినాదాలు రాయాల్సి ఉంటది. ఇక్కడ 8 మార్కులకు మనము ఈజీగా స్కోర్ చేసేది మొక్కలలో మూలకేశాలు ద్రవాసన పద్ధతి ద్వారా నీటిని ఏ విధంగా శోధించుకుంటా వివరించండి. మొక్కకు సంబంధించింది, బాడీ సంబంధించింది. మానవుల లింగ నిర్ధారణ వివరించండి. ఒకటి బాడీని ఒకటి జ్వాల ఇచ్చినాడు. అందుకనే లాస్ట్ పాఠంలో 3 క్వశ్చన్స్ ఉన్నాయి 8 మార్కులవి అనువంశికతలో. అందులో ఒకటి నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తాయని చెప్పిన. కాబట్టి మానవ నిర్ధారణ అందులో ఉంటుంది. అంటే 8 మార్కులు ఈజీగా సంపాదించు. లేదా మొక్కల సంబంధించిన క్వశ్చన్ నువ్వు బాగా నేర్చుకున్నావు ఇదని రాయొచ్చు, ఇదని రాయొచ్చు. ఇవి ఇన్స్ట్రుమెంట్ అవాయు శ్వాసక్రియ గురించి తెలుసుకోవడం. నువ్వు ఏ ప్రయోగాన్ని నిర్వహిస్తావు? తర్వాత లేదా పత్రాలలో పిండి పదార్థాల ఉనికిని తెలియజేయడానికి ప్రయోగాన్ని వివరించండి. సో ఒకటేమో వాటర్కి సంబంధించిన క్వశ్చన్ ఉంది, ఒకటేమో జ్వాలకి సంబంధించిన క్వశ్చన్ ఉంది. సో ఇందులో కూడా బీసీ గ్రేడ్ పిల్లలు ఏమంటే మనము సబ్ హెడింగ్స్ ఉన్నాయి. ప్రయోగం రాసేటప్పుడు ఏం రాస్తాం? ఉద్దేశము, పరికరాలు, విధానము, ఫలితము లేదా ముగింపు. ఈ 4 సబ్ పాయింట్స్ రాసినా కూడా బీసీ గ్రేడ్ పిల్లలు ఈజీగా పాస్ అవుతారు. ఇందులోనే ఉద్దేశం ఇందులో వస్తుంది, ముగింపులో క్వశ్చన్ లోనే ఉంటుంది. క్వశ్చన్ ఎత్తి పెట్టి రాసినా కూడా ఉద్దేశం అదే, ముగింపు అదే. ఏం రాసాం? ఉద్దేశము పత్రాలలో పిండి పదార్థాల ఉనికిని తెలియజేయుట అనేది ఉద్దేశం వస్తుంది. చివరిలో ముగింపు ఏమొస్తుంది? పత్రాలలో పిండి పదార్థాల ఉనికిని చేయడమైనది అని రాస్తాం ముగింపులు. సో పరికరాల్లో కూడా అంటే ఇక్కడ 2 మార్కులు లేదా 3 మార్కులు మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఉద్దేశానికి 2 మార్కులు కానీ ముగింపుకి 2 మార్కులు కానీ ఇస్తే 4 మార్కులు, లేదా ఉద్దేశానికి 1 మార్కు, ముగింపుకి 1 మార్కు ఉంటుంది. సో పరికరాలు జనరల్ గా మనకి పరికరాలు ఆ ప్రయోగం సంబంధించిన పరికరాలు గుర్తు రాలేదు బీసీ గ్రేడ్ పిల్లలు. జనరల్ గా పరికరాలు ఏముంటాయి? తర్వాత నీరు ఉంటుంది, తర్వాత కొలజాడులు ఉంటాయి, తర్వాత పరీక్షణాధికలు ఉంటాయి, తర్వాత రసాయన పదార్థాలు ఉంటాయి, తర్వాత మొక్కలు ఉంటాయి. సో ఇవి జనరల్ గా మనకు గుర్తు రావడం. పరికరాలు ఏదో ఒకటి మీరు జనరల్ పరికరాలు రాసినా సరిపోతారు. మనకి మిగిలింది ప్రయోగ విధానం అనేది గుర్తు రాకపోతే మనం లెసన్ ఏదైతే విన్నామో దాన్ని బట్టి మనం ప్రయోగ విధానం రాసుకుంటే పోతే సరిపోతుంది. అంటే ప్రయోగ విధానంలో కూడా మనము బీసీ గ్రేడ్ పిల్లలు ఈజీగా 4 మార్కులు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఉద్దేశం క్వశ్చన్ లో ఉంటుంది, ముగింపు క్వశ్చన్ లో ఉంటుంది, పరికరాలు జనరల్ గా పరికరాలు రాయొచ్చు. సో ఈ విధంగా మనం బాగా
ప్రిపేర్ అవుతే అంటే 20 మార్కులకి ఒక ప్రిపేర్ కాకుండా మిగతా సామర్థ్యాలకు ఎక్కువగా ప్రిపేర్ అయితే ఈజీగా స్కోర్ చేసి పాస్ కాగలుగుతాము. సో మీకు ఇంకా వీటిపైన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. సో ఆ నెంబర్ కు చేసి రావాల్సిందిగా కోరుతున్నాను.